చిట్టి వేయడం మంచిదా? చిట్ ఫండ్‌లో మనం డబ్బులు పెట్టడం మంచిదా? చిట్ ఫండ్‌లో అంటే ఎవరికైతే బయట నుంచి డబ్బులు తెచ్చుకొని రూ. 10 వడ్డీకి, రూ. 20 వడ్డీకి బయట నుంచి మనం అప్పులు తెచ్చుకొని చిట్టి కడుతూ ఫస్ట్ 2 మంత్స్‌లోనే ఆ చిట్టిని ఎత్తేసి, ఆ చిట్టు మొత్తాన్ని పాడేసి, బయట తెచ్చుకున్న అప్పుని గనక మనం క్లియర్ చేస్తే ఉత్తమం. అంటే బెటర్. అంతేగాని ఫస్ట్ నుంచి ఆర్‌డి రూపంలో రికరింగ్ లాగా 10,000 కట్టుకుంటూ పోతే లాస్ట్ వరకు ఉంటే మనకొచ్చేది 60 పైసల నుంచి 70 పైసలు మాత్రమే. దానికన్నా బెటర్ మ్యూచువల్ ఫండ్లో వేసుకోవడము, రికరింగ్ డిపాజిట్లో వేసుకోవడము, పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ స్కీమ్స్లో వేసుకోవడం, లేకపోతే పీపీఎఫ్లో వేసుకోవడం, పీఎఫ్లో వేసుకోవడం, లేకపోతే నెల నెల బంగారాన్ని కొనుక్కోవడము, సిల్వర్ని కొనుక్కోవడము, ఈక్విటీ ఈటీఎఫ్స్లో వేసుకోవడం చాలా బెటర్ అని నా అభిప్రాయం, నా ఒపీనియన్. అంతే, నాకు తెలిసిన నాలెడ్జ్లో. ఎందుకు అంటే ఈ రోజుల్లో ఇది కలికాలం. ఎంత మంచోడైనా సరే, అంటే చిట్టి మేనేజ్మెంట్ చేసేవాడు, వాడికి కూడా ఏవో ఒక ఇబ్బందులు ఉంటాయి. ఎవరో ఒకళ్ళు చిట్టి కట్టకుండా పారిపోయి ఉంటారు. సో ఆ ఎక్స్పీరియన్స్తో లాస్ట్ వరకు ఎవరైతే చిట్టి లాస్ట్ మూమెంట్, లాస్ట్ మంత్ వరకు కట్టే వాళ్ళకి ఆ చిట్టి మేనేజర్ కూడా హ్యాండ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ఇచ్చారు కాబట్టి ఆ పెయిన్తో చెప్తున్నాను. కొన్ని లక్షలు ఎగ్గొట్టారు. సో చిట్టి అనేది ప్లీజ్, చిట్టి వేసేవాళ్ళు ఎంత నమ్మకం ఉన్న మనిషి దగ్గర వేసినా కూడా ఫస్ట్ 2-3 నెలల్లోనే పాట పాడుకోండి. చిట్టి డబ్బులు మొత్తం తీసుకొని ఫస్ట్లో పాడుతున్నారు కాబట్టి మీకు కొంచెం పర్సంటేజ్ ఎక్కువగా అనిపించినా కూడా 30 నెలలు 40 నెలలు అంతవరకు వెయిట్ చేయొద్దు. వచ్చిన డబ్బంతా తీసుకొని రీఇన్వెస్ట్ చేసుకోండి. మంచిగా ప్లాన్ చేసుకోండి. ఎక్కడో చోట మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటే మీ డబ్బులు మీకు సేఫ్గా కనిపిస్తాయి. మీ డబ్బులు మీకు ఉన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్లోనే చిట్టి ఎత్తుకోవడానికి ట్రై చేసిన వాళ్ళే తెలివైన వాళ్ళు. లాస్ట్ వరకు ఎవరైతే చిట్టి కడుతూనే లాస్ట్లో పెద్ద అమౌంట్ వస్తుందని చెప్పేసి క్యాలిక్యులేషన్ నాలెడ్జ్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు చిట్టి వేస్తున్నాం అని చెప్పేసి చిట్టి వేసి లాస్ట్ 2-3 నెలల్లో చీటీపాట అతను దివాలా తీసి మన డబ్బులు మనకి ఇవ్వకుండా పారిపోయే సందర్భాల్ని మనం చూసాం, వింటున్నాం. కాబట్టి చిట్టి కన్నా మ్యూచువల్ ఫండ్స్, ఆర్డి, పోస్ట్ ఆఫీస్, సుకన్య సమృద్ధి పథకాలు, గవర్నమెంట్ పథకాలు చాలా బెటర్. సేఫ్గా ఉంటాయి. మన మనీ మనకి దక్కుతాయి.